నేను చెప్పబోయే ఈ కథలో ఒక మంచి చరిత్ర, రాజకీయం మరియు దైవత్వం కలిపి ఉన్నాయి. కనకదుర్గమ్మ వారు కలియుగంలో మన తెలుగువారి ఇంట్లో జన్మించిన కథ. ఈ కథని 3 భాగాలుగా చెప్తాను. అయితే ఈ కథను వినే ముందు ఒకవేళ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? 19వ శతాబ్దంలో విదేశీయులు మన భారత ప్రజలనే కాదు, భారతదేశంలో చాలా గ్రామాల్లో గ్రామ దేవతలను చనిపోయేలా చేశారు. ఇకపోతే 17వ శతాబ్దంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ని ఒరిస్సా కళింగరాజు పరిపాలించేవారు. రాజా విజయరామరాజుకు పైడిమాంబ అని ఒక చెల్లి ఉండేది. ఆమె దుర్గా అమ్మవారి భక్తురాలు. విజయనగరం పక్కనే జమీందారీ రాజ్యమైన బొబ్బిలి రాజ్యం కూడా ఉండేది. అది చాలా చిన్న రాజ్యమైనప్పటికీ వాళ్ళు చాలా పరాక్రమవంతులు. పైగా మొఘల్ రాజ్యంతో చేతులు కలిపి ఉన్నారు. అంతేకాదు, బొబ్బిలి మీదకు వెళ్ళడం అంటే మొఘలులతో యుద్ధంకి సిద్ధపడినట్టే. అయితే బొబ్బిలి మీదుగా విజయనగరంకి వచ్చే నీటి వాగులలో నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తీసుకునేవారు. తన బలం సరిపోనందున విజయరామరాజు ఈ అన్యాయాన్ని ఎదుర్కోలేకపోయారు. దాంతో విజయనగర ప్రజలకి బొబ్బిలి ప్రజలకి అంతర్యుద్ధం మొదలైంది. కోడి పందాల దగ్గర, కుస్తీ పోటీల దగ్గర గొడవలు పెద్దవయ్యాయి. అది విజయరామరాజుకు తెలిసి ఎలాగైనా బొబ్బిలి వారికి బుద్ధి చెప్పాలని ఫ్రెంచ్ నాయకుడైన ఆర్మీ చీఫ్ జనరల్ బుస్సీతో చేతులు కలిపారు. వైజాగ్ని బ్రిటిష్ నుంచి తీసుకోవాలని, దానికోసం వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో విజయరామరాజును కలవడానికి సిద్ధపడ్డారు బుస్సీ. ఇంతలోనే విజయరామరాజు చెల్లైన పైడిమాంబకి కలలో దుర్గాదేవి బుస్సీ గురించి చెప్పింది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత 1756లో బుస్సీ రాజమండ్రికి వచ్చారు. విజయరామరాజు బుస్సీని రాజమండ్రిలో ఘనంగా స్వాగతించి అక్కడ కలిసి బొబ్బిలి మీద యుద్ధంకి వ్యూహం పన్నారు. అప్పటికే బొబ్బిలి వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి పడటం లేదు. అందుకని బొబ్బిలితో యుద్ధంకి సహాయం చేస్తే బొబ్బిలిని విజయనగరం రాజుకి అప్పచెప్తే బొబ్బిలి నుంచి వచ్చే పన్నుని బుస్సీకి ఇస్తానని విజయరామరాజు చెప్పారు. దాంతో ఫ్రెంచ్ సైన్యం మరియు విజయనగరం సైన్యం కలిపి యుద్ధంకి బయలుదేరతారు. 1757 జనవరి 23వ తేదీన బొబ్బిలికోట వైపుగా విజయనగరం మరియు ఫ్రెంచ్ సైనికులు వస్తున్నారని తెలుసుకున్న బొబ్బిలి రాజు కృష్ణ రంగారావు గారు తన సైనికులను తన సైన్యం సిద్ధం చేసి రాజ్యం వద్ద కాపు కాసి అటువైపుగా వస్తున్న సైన్యాన్ని ఎదుర్కొనేలాగా బొబ్బిలి సైన్యాధ్యక్షుడు రాజుగారి బావమరిదైన తాండ్ర పాపారాయుడిని సిద్ధం చేశారు. కానీ విజయనగర సైన్యులు రోడ్డు మీద కాకుండా అడవి మార్గం ద్వారా బొబ్బిలి చేరుకున్నారు. ఆ విషయం తెలియక పాపారాయుడు రాజ్యంలోనే ఉండిపోయారు. తాండ్ర పాపారాయుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్లిన బెంగుమాలిని ఫ్రెంచ్ సైన్యం హతమార్చింది. ఆ మరుసటి రోజే జనవరి 24వ తేదీన తెల్లవారుజామునే బొబ్బిలి చేరుకుని బొబ్బిలి కోట మీద దాడి చేశారు. బొబ్బిలి కోటనే లక్ష్యంగా చేసుకుని ఫ్రెంచ్ ఫిరంగులు పేలాయి. బొబ్బిలి కోటలో సైన్యం కేవలం వందల్లో మాత్రమే ఉంది. అందువల్ల అడ్డుకోలేకపోయారు. కొంతసేపటికి కోట గోడలో బద్దలైంది. ఫ్రెంచ్ సైన్యం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. కానీ బొబ్బిలి సైన్యం ప్రతిఘటించింది. దీంతో ఫ్రెంచ్ సైన్యం లోనికి వెళ్ళలేకపోయారు. బొబ్బిలి సైన్యం వందల్లోనే ఉన్న బాల పరాక్రమం అర్థం చేసుకుని అన్నీ మూసుకుని వెళ్లిన దారిలోనే బయటకు వచ్చారు ఫ్రెంచ్ సైన్యంలో. వీళ్లతో నేరుగా పోరాడితే చాలా సైన్యం నష్టపోతుందని బయట నుంచి ఫిరంగుల వర్షం కురిపించారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆపకుండా మొత్తం ఫిరంగులతో పేల్చేసరికి కోట నేలమట్టం అయిపోయింది. అయితే వేలాది మంది ఉన్న విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యంతో వందల్లో ఉన్న బొబ్బిలి సైన్యం ఎలా పోరాడగలదు అని బొబ్బిలి రాజు తన ముఖ్య అనుచరులతో చర్చించారు. ఓటమి తప్పదు అని నిర్ణయించుకుని తన సంస్థానంలో ఉన్న స్త్రీలు, పిల్లలు శత్రువులకు చిక్కితే అవమానాల పాలు కాకూడదని కోట దగ్గరలో ఉన్న వారి ఇల్లులకి నిప్పు పెట్టడమే కాకుండా మందు పాత్రల మధ్య స్త్రీలను, పిల్లలను నిలబెట్టి బొబ్బిలి రాజు పేల్చేశారు. దాంతో బొబ్బిలి కోటలో సైనికులు, పిల్లలు, స్త్రీలు ఎవ్వరూ ప్రాణాలతో మిగలలేదు. సాయంత్రంకి కోట నేలమట్టం అయ్యేసరికి లోపలికి వెళ్లిన ఫ్రెంచ్ సైన్యం ఆ దృశ్యాన్ని చూసి వణికిపోయింది. ఆ దృశ్యాల్ని చూడలేక బుస్సీ లోపలికి కూడా అడుగు పెట్టలేదు. అయితే బొబ్బిలి కోటను నాశనం చేసిన విషయం తెలుసుకున్న పాపారాయుడు చాలా కోపంతో ఊగిపోయారు. ఈ వినాశనంకి కారణమైన వాళ్ళపైన పగ తీర్చుకుంటా అని శపథం చేశారు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యులు బొబ్బిలి నుంచి తిరిగి వస్తున్న దారిలో శిథిలాలు ఏర్పాటు చేసుకున్నారు. యుద్ధం ముగిసిన 3వ రోజు రాత్రి విజయనగరం సైన్యం కళ్ళు కప్పి విజయరామరాజు శిథిలంలోకి పాపారాయుడు ప్రవేశపెట్టారు. నిద్రపోతున్న విజయరామరాజుని తన కత్తితో 30 సార్లు పైగా పొడిచి రక్తం వచ్చేలా అతి దారుణంగా చంపేశారు. తన వాళ్ళు ఎంత దారుణంగా చనిపోయారో అంతకు మించి దారుణంగా హత్య చేసి చంపేశారు. విజయరామరాజు చావు కేకలు విజయనగరం మరియు ఫ్రెంచ్ సైనికులు విని అక్కడికి వచ్చి పాపారాయుడిపై దాడి చేశారు. నా పగ తీరింది, నా శాపం నెరవేరింది అని గట్టిగా అరుస్తూ పాపారాయుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. బొబ్బిలి యుద్ధంలో పిల్లలందరూ చనిపోయినా సరే రంగారావు గారు తన కొడుకుని తన గురువు గారికి ఇవ్వడం వలన ఆ ఒక్క పిల్లవాడిని కాపాడి కోట నుంచి రహస్యదారిలో తప్పించారు. ఫ్రెంచ్ నాయకుడు బుస్సీ మాట ఇచ్చింది విజయనగరంకి బొబ్బిలిని ఇస్తానని. అందుకే కదా ఈ గొడవ మొత్తం జరిగింది. కానీ బొబ్బిలి సైన్యం ఇంకా బ్రతికే ఉందని రంగారావు గారి కొడుకుని రాజుగా నియమించాడు బుస్సీ. ఈ యుద్ధం మొత్తం జరుగుతున్నప్పుడు పైడిమాంబ తన అన్నకు చెప్పినా సరే విజయరామరాజు వినకుండా వెళ్ళినప్పుడు తను విజయనగరం కోటలో దుర్గా పూజలో కూర్చుంది. పూజ పూర్తయ్యేసరికి బొబ్బిలితో యుద్ధం కూడా ముగిసింది. బొబ్బిలి పైన గెలిచిన విషయాన్ని సైనికులు పైడిమాంబకి తెలిపారు. కానీ రాబోయే విపత్తు పైడిమాంబకి ముందే తెలిసి ఎలాగైనా తన అన్నను కాపాడాలని నిర్ణయించుకుంటుంది. విజయనగరంలో సైన్యం లేకపోవడంతో తానే ఒక గుర్రపు బండి తీసుకుని తన అనుచరుడైన పతివాడ అప్పలనాయుడితో పాటు బయలుదేరింది. కానీ దారిలోనే తనకి విజయరామరాజు చనిపోయాడని తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే స్పృహ కోల్పోయింది. పతివాడ అప్పలనాయుడు
అప్పలనాయుడు నీళ్లు జల్లడంతో లేచిన పైడిమాంబ అప్పలనాయుడుతో ఇలా చెబుతుంది. బుస్సి పన్నిన కుట్రను, ఇలా విజయరామరాజు మరణంని నాకు ముందే దుర్గమ్మవారు చెప్పారు. నేను ఎంత ప్రయత్నించినా మా అన్న, రాజ్యంలో మంత్రులు కానీ నా మాటను నమ్మలేదు. ఆఖరికి నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మన రాజ్యంకే కాదు, మన దేశంకి కూడా చేటుకాలం మొదలవుతుంది. నేను అమ్మవారిలో ఐక్యం అవ్వబోయే సమయం వచ్చింది. నా దేహాన్ని విడిచిపెడుతున్నా. మన పెద్ద చెరువులో పడమర వైపున నా విగ్రహం దొరుకుతుంది. అది ప్రతిష్ఠించండి అని చెప్పి తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి చనిపోయింది. తర్వాత రోజు పతివాడ అప్పలనాయుడు కొంతమందితో చెరువు మొత్తం వెతకగా పైడిమాంబ చెప్పినట్లే ఆ విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని చెరువు సమీపంలో ప్రతిష్ఠించి గుడి కట్టారు. దాన్నే వనం గుడి అని అంటారు. ఎందుకంటే అప్పుడు అది అడవి ప్రాంతం. ఇప్పుడైతే అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ విగ్రహాన్ని కోట పక్కన గుడి కట్టి అందులో ప్రతిష్ఠించారు. ఈ వీడియోలో ఆఖరి భాగంకి వస్తున్నా. ఒకే రోజు దాదాపు 5 నుంచి 10 లక్షల మంది హజారయ్యి సిరిమానోత్సవం జరుపుకుంటారు. సిరి అంటే సంపద, మాను అంటే చెట్టు. సిరిమానోత్సవం అంటే సంపదలిచ్చే చెట్టుని ఊరేగించి ఉత్సవం జరుపుకుంటున్నారని అర్థం. కొన్ని రోజుల ముందు ఆలయ పూజారికి సిరిమాను చెట్టు ఉన్న ప్రదేశం గురించి పైడితల్లమ్మవారు చెప్తారు. పూజారి ఆలయ సిబ్బందికి చెప్పి ఆ ప్రదేశానికి పంపిస్తారు. ఆ ప్రదేశంలో కలలో చెప్పినట్టుగా ఆ చెట్టు అక్కడ ఉంటుంది. అప్పుడు ఆలయ సిబ్బంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ చెట్టును సేకరిస్తారు. ఆ సేకరించిన చెట్టుని పూజలు చేసి అలంకరించి కింద అలా నిలబెట్టిన సిరిమాను పైన పూజారి కూర్చుని పైడితల్లమ్మవారి గుడి నుంచి కోట వరకు 3 సార్లు తిరుగుతారు. ఈ పండుగ 250 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొట్టమొదట పైడిమాంబ భౌతిక దేహం అనగా తన శరీరం విడిచి చనిపోయిన తరువాత ఆ దుర్గాదేవిలో ఐక్యమైంది. అప్పుడే కదా విగ్రహం దొరికింది. అప్పుడే మొదటిసారి పతివాడ అప్పలనాయుడు గారికి కలలోకి వచ్చి మొదటి సిరిమానం చూపింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల తర్వాత వచ్చే మంగళవారం ఈ సిరిమానోత్సవం జరుపుకుంటారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అమ్మవారి కలలోకి వచ్చి చెప్పినట్టే ఆ ప్రదేశంలో ఆ చెట్టు దొరుకుతుంది. మీలో ఎవరైనా విజయనగరంలో జరిగే ఈ సిరిమానోత్సవంకి ఎప్పుడైనా వచ్చారా లేదా చూసారా? కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది కేవలం మీరు మాత్రమే తెలుసుకోవడం కాదు, మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవడానికి వాళ్ళకి కూడా షేర్ చేయండి.